మొన్న డీజీపీ గారు అన్నాడు, కొత్త డీజీపీ సివి ఆనంద్, పోలీస్ శాఖలో 19,000 ఖాళీలు ఉన్నాయన్నాడు. కానీ మొన్న రేవంత్ రెడ్డి సెకండ్ జూన్ నాడు ఏమంటుండు, 5,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామంటాడు. 19,000 ఖాళీలు ఉన్నాయని డీజీపీ చెప్తే రేవంత్ రెడ్డి 5,000కే నోటిఫికేషన్ ఇస్తా అంటాడు. మరి అందరికీ ఉద్యోగాలు ఇయ్యవా? ఖాళీలున్న ఈ నిరుద్యోగ యువత ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఒక్కటేసారి 17,000 కానిస్టేబుల్ ఉద్యోగాలను నియామకం చేసిండు, నోటిఫికేషన్ ఇచ్చిండు. 17,000 ఖాళీలుంటే 17,000 నింపిండు కేసీఆర్. మరి నువ్వు ఎందుకు నింపుతలేవు? 19,000 ఉంటే ఎందుకు 5,000 వేస్తా అంటున్నావు? నిన్న చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో, దిల్సుఖ్ నగర్ లో పిల్లలు రోడ్ల మీదకి వచ్చి 19,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ చేయాలని ధర్నాలు చేస్తే ఈ రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లేదు. ఎలక్షన్ల ముందు ఏమన్నాడు, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తే అప్లికేషన్ ఫీజు ఉండదు, ఫ్రీ అన్నాడు. ఇప్పుడేం చేసిండు, 400 ఫీజు ఉంటే 800 చేసిండు, డబుల్ చేసిండు. ఎలక్షన్ల ముందు ఫ్రీ, ఎలక్షన్లు అయిపోయినాక డబుల్ ఛార్జ్. అంటే ఈ రకంగా నిరుద్యోగులను కూడా మోసం చేసినటువంటి పరిస్థితి.